ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్ర సహాయ మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారు దిల్కుష్ గెస్ట్ హౌస్ కు హాజరు కావడం జరిగింది. గతం నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకు తెలియపరిచింది కూడా కేంద్ర సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఈ యొక్క గతంలో పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా మంది ప్రజాపతుల ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, అలా ప్రతిపక్ష పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, న్యాయమూర్తుల విషయంలో కానీ, వ్యాపారస్తులు, అదేవిధంగా అనేక అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే చాలా మంది కూడా అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ విచారణ సందర్భంగా కూడా చాలా విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అందులో విచారణ సందర్భంగా కూడా ఇవాళ కేంద్ర హోంశాఖ నిఘా వర్గాలు కానీ, అదేవిధంగా ఎస్ఐబి కానీ, అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు అందరూ సేకరించిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం తీసుకెళ్లి ఇవాళ సంజయ్ కుమార్ గారు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ విచారణ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని రాబోయే కాలంలో ఇంకా చాలా మంది కూడా నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు అనేది అంటే ప్రధాన ముద్ద ఎవరంటే కేసీఆర్, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా వారి పుత్రుడు కేటీఆర్ గారు. వీళ్ళిద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వం అడ్డుగా వస్తున్నారని చెప్పేసి, ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే చేసారో సంబంధిత అధికారులందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి, దానికి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ను సిబిఐకి అప్పగించాలని చెప్పేసి వీళ్ళ రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ సిబిఐకి అప్పగించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తో ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా ఏంటంటే వాళ్ళు సిట్ ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క వాళ్ళకి ఎంత సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంబంధిత ఏదో సిబిఐకి అప్పచెప్తే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అసలు సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్. నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చెప్పారు. మరి ఆయన ఫోన్ ట్యాప్ చేస్తే కూడా ఆయన ఎందుకు నిర్లక్ష్యం వివరిస్తున్నాడు, ఎందుకు నిమ్మకు నీరెత్తున్నాడు వివరిస్తున్నాడు అర్థం కావట్లేదు. ఇప్పుడు 100% ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ కేసుకు చాలా కీలకంగా మారబోతున్నది. ఈ యొక్క సాక్ష్యంతో భవిష్యత్తులో చాలా మంది కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క ఇంకెంతమంది సెల్ నెంబర్లు కూడా వాళ్ళకి చూపెట్టడం జరిగింది. ఆ సెల్ నెంబర్ కూడా ఇంకా చాలా మంది కూడా ఉన్నట్టు ఇంకా భావిస్తా ఉన్నాం. ఇవాళ ఆ లోపల విషయం ఏదైతే ఉందో ఇంకా చాలా మంది కూడా విచారించే అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. సుప్రీం వాస్తవంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో అడ్వకేట్ చెప్తున్నా. ఎందుకంటే ఈ యొక్క సిట్ విచారణ నిబద్ధతతో జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏదో ప్రభుత్వ ఒత్తిడితో ప్రభుత్వ కన్సర్న్లో జరగద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే కమిషన్లు సిట్టులు ఇవన్నీ కూడా ప్రభుత్వ కన్సర్న్లో జరుగుతాయి. కానీ ఇక ప్రభుత్వం మరి ఖచ్చితంగా వివరిస్తున్నదా లేకపోతే లోపాయికర ఒప్పందం చేసుకొని వివరిస్తున్న విషయం ఇంకా ఆలోచించాల్సిన అవసరం. ఫెయిల్ కావడంతో మన కేసీఆర్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే బండి సంజయ్ గారితో పాటు వారి చుట్టూ ఉన్న సిబ్బందిది, పని మనుషులది, ఇంట్లో అందరూ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. అవన్నీ కూడా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినది వారు మాకు చూపించారు. మేము ఎవరితో మాట్లాడినాము ఆ ఫోన్ నెంబర్తో సహా వారు చెప్పారు ఈ ఫోన్ నెంబర్ ఎవరిది, వీరితో ఏం మాట్లాడారని అన్నీ ప్రతి ఒక్కటి కొన్ని పేజీలు వందల డాక్యుమెంట్లు మాకు చూపించారు వాళ్ళు. బాధాకరం ఏంటంటే ఇదంతా కూడా బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా హననం చేస్తే బీజేపీ క్లోజ్ అయిపోతుంది. బీజేపీని దెబ్బతీయడం ద్వారా ఇక మనకు భవిష్యత్తులో మనకే ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్టు కనిపిస్తూ ఉంది. చాలా ఇంకా నీచమైన పని ఏంటంటే ఆయన క్యారెక్టర్ని, ఆయన ఒక వ్యక్తి క్యారెక్టర్ లేని వ్యక్తిగా, లేకపోతే ఇతను ఒక డబ్బులు తీసుకున్నాడా, ఇతను ఇంకా ఎవరితో లేడీస్తో మాట్లాడితే ఏమైనా అంటగడదామా, ఇట్లాంటివన్నీ చూసి ట్రై చేశారు. కానీ అక్కడ కూడా విఫలమైపోయారు. మొత్తంగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఒక అభిమన్యులాగా చితిమేస్తాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఇతనికి అర్జునుడు లాగా అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఇతని వెనక మోడీ లాంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు, బీజేపీ లాంటి మహాభారతం ఉందనే విషయం వాళ్ళకి మర్చిపోయారు. రాష్ట్ర అధ్యక్షులుగా అనేక పోరాటాలు చేశారు ప్రజా సమస్యల మీద. ఆ పోరాటాలు చేస్తున్న క్రమంలో ఆ ప్రభుత్వానికి ఇబ్బంది, కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో వీళ్ళని నేరుగా రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేశారు. అది గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని కేసీఆర్ పార్టీకి అధికారం ఇచ్చారు. పాలన చేయరా అంటే అయ్యేమో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, కొడుకేమో జన్వాడ ఫామ్ హౌస్ లో వండుకొని మంది సంసారం ఎన్నుకుంటూ వస్తుంది.
బండి సంజయ్ అన్న గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక భారతీయ జనతా పార్టీ జెండాని ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా గడప గడపకి ఊరు ఉన్న కార్యకర్తలతో సహా తీసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆ వ్యక్తి చేస్తున్న కార్యక్రమాల వల్ల కేసీఆర్ అనేటోనికి వణుకుబుట్టి ఫామ్ హౌస్ లో వండుకున్న పాలన చేసేటోడు బయటకు వచ్చి పాలన చేస్తున్నాడు. ఇప్పుడు కార్ రేసింగ్ చూసుకోవచ్చు. కార్ రేసింగ్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదన్న. ఇప్పుడు ఈ సెట్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ ఏమైనా పట్టించుకునే అవకాశం ఉందా? మీరు ఏమని అనుకుంటారా ఏం చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి జైలు నుంచి బయటికి రాగానే తొడలు కొట్టిండు. అంటే ప్రభుత్వం రాగానే ఇద్దరు తండ్రి కొడుకులను ఇద్దరిని లోపలేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా అన్న. మరి నేను అదే అంటున్నా, రేవంత్ రెడ్డి అప్పుడు జైలు ఉన్నప్పుడు బయటికి రాగానే తొడలు కొట్టిండు ఎన్టీఆర్ లో. ఇక నేను అధికారం దాకా రాగానే అయ్యా కొడుకులను ఇద్దరిని లోపలేస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో లోపలేస్తా, కార్ రేసింగ్ ట్యాపింగ్ కేసులో లోపలేస్తా, కాళేశ్వరం దాంట్లో లోపలేస్తా అన్నాడు. కానీ 2 ఏళ్ళ నుంచి నా ఊసు లేరు, నా పత్తా లేరు, పత్తానా జాడా లేడు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ తోనే అలయన్స్ అయ్యిండు. అందుకే కదా గత ఉప రాష్ట్రపతి ఎలక్షన్ లో వద్దురాబాయ్ మీరు మాకు సపోర్ట్ చేయకుర్రా తూ అని ఉంచినా కూడా మేము చేస్తామని చెప్పి అప్పుడు ఉన్న వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ సింగ్ గారిని తీసుకొచ్చి వీళ్ళు రెడ్ కార్పెట్ వేసి సపోర్ట్ చేశారు. అలా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అయితే సభలు పెట్టిరో, సమావేశాలు పెట్టిరో, ఇక్కడున్న కేటీఆర్ పోయి అక్కడ రేవంత్ రెడ్డి గారితో కూర్చొని సపోర్ట్ చేశారు. మళ్ళా ఈడికి వచ్చేసరికి, తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఆ కాంగ్రెస్ వాడు అంటాడు, బీఆర్ఎస్ వాడేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పి బటేబాజ్ మాటలు మాట్లాడతారు వీళ్ళిద్దరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అనుకోవచ్చు అన్న. పక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలా. ఈ సీట్ విచారణ పెట్టిరు. బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగంపై నమ్మకం ఉంది, గౌరవం ఉంది కాబట్టి ఆయన దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఆధారాలు సిబిఐకి ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు చేత కాదు, మేము చేయలేం రాబాయ్ అని చెప్పి ఒప్పుకొని సిబిఐకి అప్పగిస్తే పక్కా మా ఆధారాలతో సహా మేము సిబిఐ ముంగట సమర్పించి ఈ కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మంది సంసారం ఎన్నుకుంటా హీరోయిన్ల కాపురాలు ఖరాబ్ చేసిన వ్యక్తి కేటీఆర్, బిజినెస్ మ్యాన్ల ఫోన్ ట్యాపింగ్ ఎన్నుకుంటా వాళ్ళ దందా ఖరాబ్ చేసిన వ్యక్తి కేటీఆర్, అనేక మంది సంసారాలు ఎన్ని వాళ్ళ జిందగీలు ఖరాబ్ చేసిన వ్యక్తి కేటీఆర్. అంటే ఇప్పుడు ఇంకో వార్తలు సోషల్ మీడియాలో చూడొచ్చు మనం, ఈటల వర్సెస్ బండి సంజయ్ అని చెప్పి చాలా వస్తున్నాయి. ఈ కుట్రల్లో కాంగ్రెస్ గిట్ట పాత్ర ఉందని అనుకోవచ్చా? బట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు చేస్తారు. మా దాంట్లో దాన్ని ఏమంటారు వర్గాలు ఉండేవి. మాది ఒకటే జెండా, కాషాయం జెండా. కాషాయం జెండా కింద పనిచేస్తాం. కాషాయం జెండా సిద్ధాంతానికి మా ప్రాణాలను అనిపిస్తాం. కానీ వ్యక్తి కోసం మేము పోరాడే వ్యక్తులం కాదు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యక్తులు, పెంపుడు వ్యక్తులు, పేటీఎం డాక్స్ అంటాం కదా, వాళ్ళు చేస్తున్న లెక్కలు తప్ప మాకు ఎలాంటి విభేదాలు, వర్గ పోర్లు ఉండవు. అంటే ఇప్పుడు ఈ సెట్ విచారణకి బండి సంజయ్ లేకుండా చేస్తే బీజేపీ తెలంగాణ లేకుండా ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుతున్నమాట. దానిపైన అట్లా ఏం లేదు. సంజయ్ అన్న గారికి నోటీస్ ఇచ్చారు. తప్పకుండా నేను నా దగ్గర ఉన్న ఆధారాలు ఒక మొత్తం డాక్యుమెంట్స్ పరంగా తీసుకొచ్చి మీకు చూపిస్తా అని చెప్పి వచ్చిండు, లోపలికి వెళ్ళిండు, సమర్పించి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.